వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారి రచన ఆకుపచ్చని జీవితం వింటారు. చెట్టు నిండా పిందెలు, పిందెలు కాయలవుతాయి, కాయలు పళ్ళవుతాయి, మధుర రసాలవుతాయి. అందరి దృష్టి ఆ చెట్టుపైనే ఉంటుంది. ఆకుల మధ్య అణగిమణిగి ఉండక బాహాటంగా ప్రదర్శనకు దిగుతున్నట్టున్నాయి మామిడి పిందెలు. ఎన్ని ఆకులు కావాలో ఆ పిందెల్ని దాచడానికి. నీరెండ తగ్గింది. ఎక్కడ్నుంచో ఏనుగుల గుంపుల్లాంటి నల్ల మబ్బులు ఒకదానినొకటి తరుముకుంటూ ఘీంకరిస్తూ ఆకాశపు అంచుల్ని పట్టుకుని వెళ్లాడుతున్నాయి. వాటిని తరిమి కొట్టే గాలి, వెర్రిగాలి. చూస్తుండగానే ప్రకృతిలోని రంగులన్నీ కలగాపులగమై నలుపు రంగులోకి మారిపోతున్నాయి. తూర్పున ఒక మెరుపు ఆకాశాన్ని రెండుగా చీలుస్తూ జిగేల్మంది. కాసేపట్లోనే భయంకరమైన ధ్వనితో ఉరుము. ఆనందంతోనో ఆందోళనతోనో ఊగిపోతోంది చెట్టు. తన సర్వసంపదల్ని మానవాళికే అందించే ఆ చెట్టు. గాలి జోరు మరింత హెచ్చింది. ఎక్కడో రేకులు ఎగిరిపడిన చప్పుడు. ప్రకృతి అతి భయంకరంగా విజృంభించి వెర్రితెలలేస్తున్న నాగరికత మీద పట్టు నాదే అని చెప్తున్నట్టుగా గాలి. చూస్తుండగానే గాలి వాన కమ్మేశాయి లోకాన్ని. అంతే, పెళపెళ్లాడుతూ చెట్టు విరిగి ఒరిగిపోయిందొకవైపు. కొమ్మే విరిగిందో మానే విరిగిందో మిన్ను విరిగి మీద పడ్డట్టు మీద పడింది. కళ్ళు బైర్లు కమ్మాయి, మెదడు మొద్దుబారింది. అలాగే ఉండిపోయాడు. కుండపోతగా వర్షం అలా ఎంతసేపు కురిసిందో, ఎప్పుడు వెలిసిందో. చుట్టూ మూగిన జనం మాటలు లీలగా వినిపిస్తున్నాయి. మహావృక్షం కూలిపోయింది, అయ్యో పాపం, ప్రాణం ఉందో లేదో, కొమ్మల్లరికి గాని బయటికి తీయలేం. అదిగో సన్నగా మూలుగు, ప్రాణం ఉండే ఉంటుంది. ఎంతైనా పెంచిన చెట్టు కదా, ఆ పాటి కనికరం ఉండదా దానికి? కాలు చెయ్యి కదపాలని ప్రయత్నిస్తున్నాడు. అతి కష్టం మీద కుడికాలు కదిలింది, చేతుల వేళ్లు కూడా. కళ్ళు తెరిచాడు. కిటికీలోంచి సూర్యోదయం. పాలవాడు తలుపు కొడుతున్నాడు. పాండురంగ శూన్యంలోకి చూస్తూ తెల్లవారుజామునొచ్చిన కల గురించే ఆలోచిస్తున్నాడు. అతను కూర్చున్న చోటు నుంచి చెట్టు కనబడకపోయినా శూన్యంలో ఆ చెట్టు దర్శనమిస్తూనే ఉంది. ఆకాశంలో మినుకు మినుకుమనే నక్షత్రాల్లా ఎదిగి ఎదగని పిందెలు. జవం జీవంతో పచ్చగా ఉన్న ఆ చెట్టు నిండుగా కనులకింపుగా కనిపిస్తోంది. తనతో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మనిషితో చెట్టుకి మాటలా? అసలు మనిషికి చెట్టుకి మధ్య స్నేహం ఉంటుందా? పాండురంగ ఆలోచన దారి మళ్ళింది. చెట్టుని గురించి ఇంత ఆలోచన ఎందుకు? అడ్డొచ్చిన మనిషినే నరికి పారేస్తున్న రోజులివి. ఎప్పుడో ఊరు పెరగనప్పుడు ఇంటి ముంగిట్లో అపురూపంగా నాటిన చిన్న అంటుమొక్క. మొదట దాన్ని నర్సరీలో చూసినప్పుడు అంటుమొక్క అనిపించలేదు, 2 మూరల మొక్క. ఒక కొమ్మకు ఉసిరికాయంత మామిడి పిందె. కాలం కాని కాలంలో ఈ కాయేమిటి అని ఆశ్చర్యపోతే, మొక్క ఎదిగి చెట్టయితే సంవత్సరమంతా కాయలు కాస్తుందని చెప్పింది మొక్కలమ్మే ఆ అమ్మాయి. భూసారాన్ని పీల్చుకొని మొక్క ఎదిగి చెట్టయింది గాని ఆమె చెప్పినట్టు మొదట్లో కాయలేదు. కానీ తర్వాతి కాలంలో 2 పలవల చెట్టుగా ఏపుగా ఎదిగింది. ఆ అమ్మాయి మాటను వమ్ము చెయ్యకుండా ఆశ్చర్యంగా పచ్చగా విరబూసింది. ఒక కొమ్మకు సువర్ణరేఖ, మరో కొమ్మకు బంగారు ఛాయతో మరొక జాతికాయ. ఆ 2 రకాల కాయలు పచ్చికాయలు ఎంత పులుపో, పండిన ఫలాలు అంత తీపి. కాయలు పిందెలు లేని సమయాల్లో చెట్టును చూసిన వారంతా, ఇటువంటి మహానగరాల్లో ఇళ్ల ముందు ముచ్చటగా అందమైన పూల మొక్కలుండాలి గాని ఈ మహావృక్షాలేమిటి అనేవారు. నిజమే, ఊరు పెరిగింది. పాపంలా, అవినీతిలా, అక్రమంగా, అడ్డదిడ్డంగా పెరిగింది. జతగా జనాభా కూడా పెరిగింది. 10 మంది ఉండే చోట 25 మంది ఉండేటట్టుగా పెరిగింది. ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ పెరిగింది. మనిషికి తప్ప మరో చెట్టుకి పిట్టకి జీవించే ఆస్కారం లేనట్టు పెరిగింది. అక్రమార్కుల ఆక్రమణలతో పెరుగుతూ పోతోంది. క్రమంగా చెట్టు పిట్ట
షోకేసుల్లో అందాల బొమ్మలైపోయాయి, మరుగుజ్జులైపోయాయి. ప్రకృతి పచ్చదనంలోంచే మనిషి తన జీవితావసరాలను పీల్చుకుని పచ్చగా ఉంటున్న సంగతి మర్చిపోతున్నాడు. 25 ఏళ్ల నాడు ఆమె చేతుల మీదుగా ప్రాణం పోసుకున్న మొక్క, బాల్యం, యవ్వనం ఆమె పోషణలోనే గడిచాయి. స్నేహితుల్లా ఒకరినొకరు రోజు పలకరించుకునేవారు. ఆకులు, పిందెలు, కాయలు, పళ్ళు అన్నీ ఆయా ఋతువుల్లో, ఆయా సందర్భాల్లో తన సంపదే అన్నట్టు ఆనందంగా పంచేదామె. అలా చెట్టు ద్వారా సంక్రమించిన గొప్పదనాన్ని, కీర్తిని మూటగట్టుకునేది, ఒకంత గర్వపడేది. ఎంత స్వార్థరహితంగా తన ఫలాలను, సర్వస్వాన్ని ప్రాణికోటికి అందిస్తోంది ఈ చెట్టు. ఉనికిని, బలాన్ని, ధైర్యాన్ని, ఆహారాన్ని భూమాతిస్తుంటే కాసిన్ని నీళ్లు మన చేతుల ద్వారా అందిస్తున్నాం అంతే. ఆ సంపదంతా ఒక్కరికే స్వంతమైతే ఎట్లా అనేది పచ్చపచ్చగా నవ్వే ఈ చెట్టు స్వప్నించడం మరచిన నా కళ్లకు ఒక సౌందర్య కావ్యాన్ని ప్రసాదించింది అంటూ తన కవిత్వంలో పొందుపరుచుకుంది. కుర్చీలోంచి లేచి వీధి గుమ్మంలోకొచ్చాడు పాండురంగ. పురివిప్పిన నెమలిలా వీధి వాకిట్లో మామిడి చెట్టు కొమ్మల రెమ్మల మధ్య పిందెలతో సూర్యకాంతికి మెరిసిపోతూ కనులకి ఇంపుగా ఉంది. ఇంకెన్నాళ్ళు ఈ వైభవము, ఆనందమును? రోజులన్నీ ఒకేలా గడవు. జీవితాలు తారుమారు కావడానికి ఒక్కరోజు జరిగిన సంఘటనే కారణం కావచ్చు. ఎన్నో వసంతాలను చూసిన చెట్టు మరెన్నో గాలివానలని, సునామీలని కూడా చూసి నిలిచింది. ఎందరి ఊహల్లోనూ ఆశాదీపమైంది, మరెందరి కళ్లలోనూ ఈర్ష్యాజ్వాలల్ని రగిల్చింది. చెట్టంత పచ్చగా, అంత నిస్వార్థంగా, అంతే త్యాగశీలిగా ఉండే ఇల్లాలు, జీవితంలోని ఎన్నో సమస్యల గాలివానలకు, ఆర్థిక ఆటుపోట్లకు తట్టుకుని నిలబడిన ఆమె సునామీ లాంటి ఆ వ్యాధి బారిన పడి ఓడిపోతుందని ఏనాడూ అనుకోలేదు. ఖరీదైన వైద్యమే, కానీ అది వైద్యం పేరుతో చేసే ప్రయోగమే అని అంతా అయిపోయాక గాని తెలియలేదు. మేము మనుషులమే, రోగాన్ని నయం చేయడానికి, భావి జీవితం మరింత మెరుగుపడడానికి మా ప్రయత్నం మేము చేయగలమే కానీ ప్రాణాల్ని పోయలేం గదా అని వైద్యులు తేల్చేసిన సమయంలో గాలి తీసేసిన బెలూన్లా అయిపోయింది మనస్సు. జ్ఞాపకాల పొరలు ఒకటి ఒకటి విప్పుకుంటున్నాయి. అదృష్టవంతురాలు పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ల సంసారాలు చూసింది. ఇల్లాలిగా తన బాధ్యతల్ని, బరువుల్ని దింపుకుంది. అన్నారు ఆనాడు అంతా చెట్టు నీడలో శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆమెను చూసి. ఆమె ప్రకృతిలోకి నడిచి వెళ్లిన నాటి నుంచి నిశ్శబ్ద ఒంటరితనంలోనే జీవన గమనాన్ని సాగిస్తున్నాడు. జీవిత విలువలు తెలిసిన ఆత్మీయ స్నేహాలు, విజ్ఞానాన్ని, అనుభవసారాన్ని అందించే పుస్తకాలు, మనసుని ఆనందలోకాల్లో విహరింపజేయగల సంగీతము తనతో పాటే తన జీవిత గమ్యం వైపు నడిచొస్తున్నాయి. ఒంటరితనం ఒకప్పుడు శాపమైతే మరొకప్పుడు అది ఆలోచనలను వెలిగించే వరం, వేరొకప్పుడు కార్యోన్ముఖులను చేసే ఒక దీక్షావస్త్రం. ఏ పండక్కో పబ్బానికో పిల్లలు కుటుంబాలతో వచ్చి 2-3 రోజులు ఉండి వెళ్ళడం, వెళ్ళేటప్పుడు తమ వద్దకొచ్చి కొన్నాళ్ళు ఉండమని కొడుకులు, తనతో పాటే తీసుకువెళ్తానని కూతురు కోరుతూనే ఉంటారు. అల్లుడిది మధ్యతరగతికి ఓ మెట్టు దిగువనే ఉండే కుటుంబం. అయినా మనసు పెట్టడంలోనూ అభిమానించడంలోనూ ఎప్పుడూ 4 మెట్లు ఎగువనే ఉంటాడు. ముచ్చటైన వారింట కరుణ మాటే మాట, ఆమె పాటే పాట. ముందు గదిలోకి నడిచి ఆనాటి దినపత్రికను చేతిలోకి తీసుకున్నాడు పాండురంగ. క్రితం రోజు టీవీలో విన్న వార్తలే. రాజకీయ వాగ్దానాలు, కుల సమీకరణలు, రైతుల ఆత్మహత్యలు. మొన్న సంవత్సరాదికి పిల్లలు కుటుంబాలతో వచ్చారు. ఆమె ఉన్నప్పుడు పండగ ఎంత సందడిగా ఉండేదో. పిల్లలతో ఇల్లు కళకళ్ళాడేది. ఆ ఆనవాయితీ అలా సాగాల్సిందేనని కరుణ ఆర్డర్. ఆ విధంగానైనా కుటుంబం అంతా సంవత్సరానికి ఒక్కమారైనా కలుసుకోవడం జరుగుతోంది. కానీ ఏదో వెలితి. మనిషికిలాగే ఇంటికి కూడా కనిపించని కొట్టుకునే గుండె ఒకటి ఉంటుందేమో. ఆ గుండె చప్పుడు ఆగినప్పుడు వారం రోజులు గడిచాయో లేదో
ఒకరోజు పోస్ట్ మ్యాన్ ఓ కవర్ తెచ్చి అందించాడు ఉత్తరం. సుదీర్ఘమైన ఉత్తరం. కొడుకులిద్దరూ ఏకాభిప్రాయంతో రాసిన ఉత్తరం. అందులో మొదటి భాగం పెద్ద వయసులో తన ఒంటరితనాన్ని గూర్చిన ప్రస్తావన ఉంది. రెండో భాగమే అతి కీలకమైనది, ఆలోచించవలసినదీను. అది శిథిలమైపోతున్న ఇంటిని గురించి. విషయాలు రెండూ ఏదో ఒకనాడు ఆలోచించాల్సినవే. నిజమే, ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిన జీవితపు చరమాంకంలో ఒంటరిగా గడపడం కష్టమే. కానీ తాను ఆ రకమైన ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయాడు. ఓపిక, శక్తి ఉన్నంతకాలం దేనికి మరొకరిపై ఆధారపడకూడదు అని స్థిరంగా తీర్మానించుకున్నాడు. ఇందులో మరొకరి సూచనలను, సలహాలను అంగీకరించలేడు. తనలాగే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ఇల్లు పాతదైపోయింది. రంగు వెలిసిందేమో గాని చేవ చావలేదు. ఇంటి ఆవరణలో పూలు, ఫలాలు అందించే చెట్ల మధ్య బలమైన పిచ్చి మొక్కలు కూడా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఆ పాత ఇంటిని, పోషణ లేని చెట్లను సమూలంగా తీయించి ఆ స్థలంలో 3 అంతస్తుల్లో 6 పోర్షన్ల భవనం కట్టాలని పిల్లల ఆలోచన. కట్టిన కాంట్రాక్టర్కి కొన్ని పోగా మిగిలిన 3 పోర్షన్లలో తన భాగం తనకుంటుందట. 2 పోర్షన్లు అన్నదమ్ములిద్దరివీనట. ఈ పంపకంలో గాని ఉత్తరంలో గాని కరుణ గురించిన ప్రస్తావన ఎక్కడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతవరకు ఆ ఇంటికి తనొక్కడే యజమాని, హక్కుదారుడు. వీళ్ల ఆలోచన అమలు చేస్తే ముందు ముందు 6 హక్కుదారులవుతారు. కానీ తన ఆస్తికి తన పిల్లలు 3 హక్కుదారులు కావాలి. అది తన ఆశయం. ఆడపిల్లైనా కరుణ తన కూతురే. ప్రేమాభిమానాలతో పాటు ఆస్తులు, హక్కులు కూడా 3కి సమానంగానే చెందాలి. అదే న్యాయం, అదే ధర్మం. ఆ విషయం చెప్పడానికి చట్టాలు, న్యాయస్థానాలు అవసరం లేదు. విజ్ఞత చాలు. వీధి తలుపు దగ్గర చప్పుడైతే లేచి వెళ్ళి తలుపు తీసి చూశాడు. గుమ్మంలో 2 చిన్న చిన్న ఇటుక బెడ్డలు పడున్నాయి. మామిడి పిందెల కోసం వీధిన పోయే పిల్లలు రాళ్లు విసరడం మామూలైపోయింది. కాయలున్న చెట్టుకే రాళ్లు మరి. అయినా ఈ కాయలు, రాళ్ళు ఇంకెన్నాళ్ళు? తలుపు గడి వేసి లోపలికొచ్చాడు. ఆ రోజంతా చెట్టు వైపే చూస్తూ గడిపాడు పాండురంగ. చెట్టుపై వాలిన పక్షులేవో కొంతసేపు కలకలారావాలు చేశాయి. కొంతసేపు చెట్టు గాలికి తలలూచి జీవన సంగీతాన్ని ఆలపించింది. రాత్రి గుడ్డి వెన్నెల్లో తలపై 100,000 నక్షత్రాలతో మౌనంగా ధ్యానముద్రలో నించుంది. కిటికీలోంచి చెట్టువైపే తదేకంగా చూస్తున్న పాండురంగకి ఆ చెట్టు ఒక ప్రకృతి కన్యలా మారి తనను చూసి నవ్వినట్టు అనిపించింది. పూల పరిమళాలని మోసుకొచ్చిన పిల్లగాలి ఒళ్లంతా తడివినట్టనిపించింది. రెప్పలు బరువెక్కి మూతలు పడుతున్నాయి. ప్రకృతి కన్య ఓ పాపలా మారి తన వైపు వచ్చి ఒళ్ళో ఒదిగిపోయింది. ఆ పాప కళ్ళలో బేలతనం, భయమూ గోచరించాయి అతనికి. 2 చేతులతోనూ పొదివి పట్టుకుని గుండెల్లోకి హత్తుకున్నాడు. మెత్తని వెచ్చని స్పర్శ చుట్టూ వెలుగు పరుచుకుంటోంది. గాలి వేడెక్కుతోంది. చటుక్కున కళ్ళు తెరిచాడు. తూర్పు ఎర్రబడుతోంది. ఉలిక్కిపడ్డాడు పాండురంగ. తను కన్నది కలే అయినా ఎంత స్పష్టమైన సంకేతం. మనిషి ప్రకృతిని పరిరక్షిస్తే ప్రకృతి సకల ప్రాణికోటిని రక్షిస్తుంది. వృక్షో రక్షతి రక్షితః. చెట్టు ఒక దార్శనికుళ్లాంటిది. నిశ్శబ్దంగా, అచంచలంగా నిలబడి లోకాన్ని, లోకంలోని మనుషుల్ని, వారి ఔన్నత్యాన్ని, పతనాన్ని కూడా కనిపెడుతూ ఉంటుందట. 2 రోజులు అదే ధ్యాసలో గడిపాడు పాండురంగ. ఏ పని చేసినా అదే ఆలోచన. 3వ నాటి ఉదయం ప్రకృతిలోంచి వచ్చిన ఏ మహత్తర శక్తో తన ఎదుట ఆ వార్తను నిలబెట్టింది. చదివిన కొద్దీ ఆశ్చర్యం. ఇంతవరకు తన దృష్టికి, ఈ ఆలోచనకు రాని ఆ కొత్త వార్త. మనిషి ప్రకృతి సాయంతో ఎన్నో సాధించాడు. తన జీవితాన్ని మెరుగుపరుచుకున్నాడు. ప్రకృతి సంరక్షణలో భాగంగా ఎదిగిన వృక్షాన్ని కూడా పరిరక్షించి దాని జీవన ప్రమాణాన్ని పెంచే మహత్తర విద్యను నేర్చుకున్నాడు అంటే ఎంత ఆశ్చర్యం! విజ్ఞానం విస్తరించింది. మనిషి మేధస్సు పెరిగింది.
మహావృక్షాలని సహితం కూకటి వేళ్లతో పెకలించి మరో చోటికి తరలించి తిరిగి వాటి జీవన ప్రమాణాన్ని పెంచే పద్ధతులొచ్చాయి. ఎంత చల్లని కబురు! మనసులో గూడు కట్టుకున్న దిగులంతా ఒక్కమారు పటాపంచలైంది. అతనిలోని ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. జీవితంలో తను ఎంతో కష్టపడి సమకూర్చుకున్న ఇల్లు, ఎంతో ఇష్టపడి ప్రేమగా పెంచుకున్న చెట్టు, ఈ రెంటినీ పోగొట్టుకుని తను సాధించేదేమిటి? కొత్తదే అయినా తన అపార్ట్మెంటు అరల్లో ఇమడలేడు. ఈ తరం పిల్లలు వారవసరాలకు తగ్గట్టు వారు ఆలోచించడంలోనూ తప్పులేదు. కానీ జీవితమంటే ఆస్తుల్ని కూడబెట్టుకోవడం కాదు, ఉన్నంతలో సంతృప్తిగా మనసుకు నచ్చినట్టుగా నడుచుకోవడం, మంచిని మమతని పెంచుకోవడం. ఏదేమైనా తన నిర్ణయానికి తిరుగులేదు. అలా అనుకున్న క్షణంలో అతని మనస్సు తేలికయింది. 10 ఏళ్ల క్రితం ఎంతో ముందు చూపుతో కరుణ తన ఇంటి దగ్గరలోని 500 గజాల స్థలాన్ని తన చేత చవగ్గా కొనిపించింది. ఖాళీగా ఉంచడం ఎందుకని అందులో ప్రహరీ గోడను ఆనుకుని కొబ్బరి, జామ వంటి మొక్కల్ని నాటించింది. ఆ మొక్కలు చెట్లై కాపుకొచ్చాయి. ఈనాడది అక్కరకొస్తుంది. పాండురంగ నిర్ణయాన్ని విన్న కొడుకులు మొదట ఆశ్చర్యపోయారు. తండ్రి ఆలోచనకు విలువనిస్తూనే, ఆలోచన గొప్పదే, కానీ చెట్టును తరలించడం ఎంతో ఖర్చుతో కూడిన పని, అక్కడ మరో మొక్క నాటరాదా అన్నారు. కరుణ మాత్రం మౌనంగానే ఉండి సాధ్యాసాధ్యాలను ఆలోచిస్తోంది. అవసాన దశలో ఉన్న మనిషి కోసం ప్రాణం నిలవదని తెలిసినా లక్షలు ఖర్చు చేస్తారు. ఆరోగ్యంగా ఉండి క్రమం తప్పక ఫలాలనందించే చెట్టు కోసం కొన్ని వేలు ఖర్చు చేస్తేనే అన్న పాండురంగ వాదనే చివరికి నెగ్గింది. ఋతువులు మారాయి. ప్రకృతి ఒడిలోని ఆ కొత్త వాతావరణంలో ఆ చిన్న ఇంటి ముంగిట తొలి సంధ్యలోని వెలుగురాగాలని చూస్తూ, తన జీవితంలోని ఈ కొత్త మలుపుకు అబ్బురపడుతూ, తనతో పాటు నడిచి వచ్చిన 25 ఏళ్ల పడుచులాంటి మామిడి చెట్టు వంక సంతృప్తిగా చూశాడు పాండురంగ. ఆకుపచ్చని కొత్త చివుళ్లతో స్నేహహస్తాన్ని అందిస్తున్నట్టు కనిపించిందది. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారి రచన ఆకుపచ్చని జీవితం విన్నారు. ఈ కథ 2018 ఆదివారం నాటి ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.